మరి ముఖ్యంగా మన రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప మనకు ప్రత్యేక హోదా రాదు. మనకు రావాల్సిన విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరదు. గత 10 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. మోడీ గారు అధికారంలో ఉన్నారు, బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. అయినా కూడా ఇంతవరకు ఒక్క విభజన హామీ కూడా నెరవేరలేదు. ఒకరన్నా పోరాటం చేస్తారా అని చూస్తే ఒక పక్క అధికార పక్షము చేయదు, ఇంకో పక్క ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా చేయదు. ఈరోజు ప్రజల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీని బలపరచడానికే ఈ రోజు నుంచి జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను, డీసీసీలో అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. రాజధాని బేసిల రాజధానిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్క ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఆ మీడియా దానిపైన కూడా సజ్జల రామకృష్ణ ఈరోజు సమర్థించడం జరిగింది. మీరు ఇంతవరకు దానిపైన ఎలాంటి రియాక్షన్ మీ నుంచి రావడం ఏంటి? ఈరోజు అమరావతి మన రాజధాని అన్నది ఒక వాస్తవం, మనందరికీ గర్వకారణం. అలాంటిది గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానియే లేకుండా పోయిన సమయంలో అమరావతి మన రాజధానిని నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరానిది. అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బ లాంటిది. మరి అలాంటప్పుడు అమరావతి మనకంత ముఖ్యమైనప్పుడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఒక పార్టీకి చెందిన ఒక మీడియా హౌసు, వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్లోని ఒక యాంకరు, వాళ్ళు పిలుచుకున్న ఒక గెస్ట్ స్పీకరు ఇద్దరూ కలిసి అమరావతి వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం. ఇది ఎవరైనా ఖండించాల్సిన విషయమే. కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే, ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు, అంతేకాదు ఒక సోషల్ ఇష్యూ, ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు ఇంత పెద్ద విషయంలో ఒక పొరపాటు జరిగితే మరి ఒక పొలిటికల్ పార్టీ అయినా, ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము కామన్ డెకోరం. అలాంటిది మీడియా హౌసే ఒక పొలిటికల్ పార్టీకి చెందినప్పుడు ఆ మీడియా హౌస్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా, ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి. మరి ముఖ్యంగా సాక్షి మీడియా హౌస్ నడుపుతున్న భారతిరెడ్డి గారు సాక్షి మీడియాలో ఇంత ఘోరం జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు, అది మీ బాధ్యత. మనం చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తాము, ఒక తప్పు చేస్తే తప్పైంది సారీ అని చెప్పునానా అని చెప్తాము. మరి అలాంటప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు సారీ చెప్పుకోవడంలో, సారీ చెప్పడంలో నామోషి లేదు. మరి ముఖ్యంగా మనోభావాలను ఇంత ఆవేదనకు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పైపోయింది, మా ఉద్దేశం అది కానే కాదు, క్షమించండి అనడంలో తప్పు లేదు. మరి వారు ఎందుకు సంకోచిస్తున్నారో, వారికి ఎందుకు ఇది నామోషిగా అనిపిస్తుందో నాకైతే అర్థం కావటం లేదు.
సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని సమర్థించారు మేడం. ఈరోజు మీడియాలో వచ్చిన దాన్ని వాళ్ళ వ్యాఖ్యలు మంచిదని సజ్జల ఇవాళ సమర్థించినారు. నాకైతే ఈ న్యూస్ అప్డేట్ లేదు, కానీ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరే కానీ దీన్ని సమర్థించకూడదు. ఇది నిజంగానే ఖండించాల్సిన విషయము. నన్ను అడిగితే క్షమాపణ కూడా చెప్పాల్సిన విషయం. అంటే దీని ఎఫెక్ట్ రాజధాని పైన ఏ విధంగా ఉంటుంది? దీని ఎఫెక్టు రాజధాని పైన పడుతుంది అని నేను అనుకోను. ఎందుకంటే దాంట్లో వాస్తవం లేదు. వైశ్యాల రాజధాని అని అంటే ఏమిటండి? ఆ రాజధానిలో ఇంకెవరు ఉండరా? ప్రజలు ఉండరా? దాంట్లో వ్యాపారాలు చేసుకోరా? లేకపోతే ప్రజలు ఉండరా? పిల్లలు ఉండరా? ముసలివాళ్ళు ఉండరా? మహిళలు ఉండరా? మగవాళ్ళు ఉండరా? అసలు ఇది చాలా బేస్లెస్ అండ్ సెన్స్లెస్. దిస్ కమెంట్ ఇస్ జస్ట్ ఐ కెనాట్ హెల్ప్ బట్ కండెమ్. ఓకే మేడం. ఈరోజు మీరు జిల్లా పర్యటన అన్నీ చేస్తున్నారు. ఏ అంశాలపైన స్పష్టంగా ప్రజలకు ఏ అంశాలపైన వివరించడానికి ఎలాంటి ప్రణాళికతో స్పష్టమైన ప్రణాళిక? ముఖ్యంగా చేయాల్సినది ప్రజల పక్షాన పోరాటం. ఒకవైపు సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందనే అంశం అయితేనేమి, లేక తెలుగుదేశం పార్టీ ఛార్జీలు పెంచింది అన్న అంశం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో అంశాలు, టీడీపీ 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని చెప్పడం అయితేనేమి, ఎక్కడెక్కడైతే చంద్రబాబు గారు ఇంతవరకు ఆయన హామీలు నెరవేర్చలేదో, ఎక్కడెక్కడైతే ప్రజలలో ఆవేదన ఉందో అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉద్యమించాలి అన్నది ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ బేస్ను పెంచుకునే కార్యక్రమం చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఓటు బ్యాంకు లేకపోవచ్చు, కానీ ఒకరోజు ఓటు బ్యాంకు దండిగా ఉన్న సమయం కూడా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఇంకో పార్టీకి పోయి ఉండొచ్చు, కానీ ఆ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ కాడర్ మీదనే ఉంది. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మళ్ళీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయాలని సూచించడానికి కూడా ఈ వేదిక పనికొస్తుంది. థ్యాంక్ యూ.